తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన ఒక ప్రతిష్టాత్మక ప్రకటన ఇప్పుడు తీవ్ర వివాదంలో కూరుకుపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు శాసనసభను తప్పుదోవ పట్టించారా అనే ప్రశ్నకు అవునని సమాధానాలిచ్చేలా సమాచార హక్కు చట్టం ద్వారా ఒక దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. బేగంపేట విమానాశ్రయం రన్వే కింద నుండి అండర్ పాస్ టన్నెల్ తవ్వడానికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి తాము అనుమతులు తీసుకొచ్చేశామని గత నెల మార్చి 23న అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో అసలు కథ వేరేలా ఉందంటూ ఆర్టీఐ సమాధానం స్పష్టం చేస్తోంది. మార్చి 23, 2026 నాడు శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా పైన విమానాలు ఎగురుతుంటే కింద రన్వే కింద నుంచి రోడ్డు వెళ్లేలా బేగంపేటలో టన్నెల్ నిర్మిస్తున్నామని, దీనికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ అనుమతి ఇచ్చిందని ఒక పెద్ద ఘనతగా చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రకటనపై అనుమానం వచ్చిన ఒక వ్యక్తి ఏప్రిల్ నెలలో హైదరాబాద్లోని ఎయిర్పోర్ట్స్ అథారిటీ కార్యాలయంలో ఆర్టీఐ కింద పిటిషన్ వేశారు. దీనికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఇచ్చిన అధికారిక సమాధానం చూసి రాజకీయ వర్గాలు దిగ్భ్రాంతికి గురవుతున్నాయి. ఆ రిప్లై ప్రకారం బేగంపేట ఎయిర్పోర్ట్ కింద టన్నెల్ తవ్వే ప్రతిపాదనకు తాము ఇంకా ఎలాంటి అనుమతి ఇవ్వలేదని అధికారులు స్పష్టం చేశారు. ఆ ఫైల్ను కేవలం న్యూఢిల్లీలోని తమ కేంద్ర కార్యాలయానికి పరిశీలన కోసం ఫార్వర్డ్ మాత్రమే చేశామని తెలిపారు. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు అది రన్వే కింద నుంచి వెళ్లడం లేదని, విమానాశ్రయానికి చాలా దూరంగా బేగంపేట ఎయిర్పోర్ట్లోని ఒక మూల భాగం నుంచి ఈ అండర్ పాస్ ప్రతిపాదించబడిందని ఎయిర్పోర్ట్స్ అథారిటీ క్లారిటీ ఇచ్చింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అబద్ధం చెప్పి సభను తప్పుదోవ పట్టించారా అనే విమర్శలు వెలువెత్తున్నాయి. ఉత్తర తెలంగాణ మొత్తం అక్కడి వరకు వచ్చి బాటిల్ నెక్ అయిపోతుంది అధ్యక్ష. మీ కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి ఆ ప్రాంతాల నుంచి ఎవరు వచ్చినా ఎగ్జాక్ట్ గా మీకు ఆ కంటోన్మెంట్ ఏరియాకు రాగానే ఇంచు టు ఇంచు కదలాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకే ఈరోజు ఈవెన్ బేగంపేట ఎయిర్పోర్ట్ లో కూడా ఎయిర్పోర్ట్ మధ్యలో నుంచి ఈ రోజు అండర్ పాస్ మనం అనుమతి తీసుకొచ్చినాం అధ్యక్ష. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి దేశంలో ఎక్కడ కూడా పైన విమానాలు ఎగురుతుంటే ఎయిర్పోర్ట్ రన్వే కింద నుంచి రోడ్ ఎక్కడ లేదు అధ్యక్ష. మొదటిసారి మనం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ ప్రాంత ప్రయాణికులకు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు పోయే ప్రయాణికులకు ఇబ్బంది జరగొద్దని పైనుంచి విమానాలు ఎగురుతుంటే కింద అండర్ టన్నెల్ మనం రోడ్డు అనుమతి తీసుకొచ్చినాం. ఈరోజు పనులు జరుగుతున్నాయి అధ్యక్ష.